ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కారులో తెలంగాణ ఎమ్మెల్సీ కారును ఢీకొన్న లారీ ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే లైక్ చేయండి, మిత్రులందరికీ రీచ్ అవుతుందన్నమాట. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ప్రయాణిస్తున్న కారు జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిబాబా గుడి వద్ద లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో యాదగిరి శేఖర్రావుకు స్వల్ప గాయాలవగా వెంటనే అనుచరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందుగా భాగం ధ్వంసమైంది. ఇక నిజామాబాద్ ప్రచారంలో ముగించుకొని కరీంనగర్ వైపు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 29న ఖాళీ కాబోతున్న 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్ర స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఫిబ్రవరి 3న ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టిన ఫలితాలు వెల్లడిస్తారు. ఇక మెదకు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ రెండింటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు, పట్టభద్రుల నియోజకవర్గంలో 56 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 10 మంది వివిధ పార్టీల నుంచి పోటీ పడుతుండగా 46 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని వెళ్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కూతురుటిలో ప్రమాదం భారీగా